హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ లవ్ జర్నీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఆయన కేక్ చేయవా అనుకుంటూ వచ్చాడు. సరే చేద్దామని చెప్పా. ఇంట్లో చూస్తే మైదం పిండి లేదు, ఓవెన్ లేదు, ఏమీ లేదు. సరే అనేసి సత్తుపిండి ప్యాకెట్ చూసా. సత్తుపిండితో కేక్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పా. మా ఆయన నమ్మలేదు. ఏంటి సత్తుపిండితో కేక్ చేస్తావా, తిన్నట్టే అన్నాడు. చేసి చూపిస్తా చూడు అన్నా. ఎలాంటి క్రీమ్స్ లేకుండా ఇలా ఇంట్లోనే సింపుల్గా హోమ్మేడ్ చేసుకోవచ్చండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సత్తిపిండి, యాలకులు, చక్కెర కలిపి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. అది బాగా మెత్తగా పట్టుకుంటేనే కేక్ స్పాంజీగా ఉంటుంది. సో దాంట్లో కొన్ని పాలు యాడ్ చేయాలి. తర్వాత ఆ బ్యాటర్ని మంచిగా కలుపుకోవాలి. ఈ మిక్సీ నేను మీషోలో ఆర్డర్ చేశా. కావాలంటే లింక్ పంపిస్తా. ఇది మా ఆయన నా కోసం గిఫ్ట్ ఇచ్చాడు. చాలా తక్కువ ప్రైస్లో పడిందండి. కావాలంటే లింక్ పంపిస్తా. వాడబట్టి కూడా 1 year అవుతుంది. ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. సో రెసిపీలోకి వెళ్తే ఇక దాంట్లో కొంచెం బేకింగ్ పౌడర్, పెరుగు అండ్ కొంచెం ఆయిల్ పోసి కలుపుకోవాలి. అది మెత్తగా కలుపుకోవాలండి. అప్పుడే కేక్ స్పాంజీగా ఉంటుంది. సో మాకు బర్రె ఉందని చెప్పా కదండి, దాని పాల నుంచి నేను స్వచ్ఛమైన నెయ్యి తీశాను. ఆ నెయ్యిని ఒక బౌల్కి అప్లై చేసుకోవాలి. ఎందుకంటే కేక్ ఈజీగా ఆ బౌల్ నుంచి రిమూవ్ అవుతుంది. ఇక మనం కలుపుకున్న ఆ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. నేనైతే కేక్ని బాయిల్ చేయడం కోసం మా ఇంట్లో ఉన్న ఇడ్లీ పాత్రని తీసుకున్నా. ఆ ఇడ్లీ పాత్ర పైన ఒక స్టాండ్ పెట్టేసి కొన్ని వాటర్ పోసి ఆ బౌల్ని దాంట్లో పెట్టి క్యాప్ పెట్టేసి స్టవ్ మీద పెట్టా. అంతేనండి. ఒక 20 minutes తర్వాత అది కుక్ అవుతుంది. ఆలోపు నేను దాన్ని డెకోర్ చేయడం కోసం 5 rupees క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్ తెచ్చి దాంట్లో పాలు యాడ్ చేసి మిక్సీ పెట్టా. పైన డెకరేట్ చేయడం కోసం కొంచెం స్టైలిష్గా ఉండాలనేసి దానిమ్మ గింజలు కూడా వలిసా. దాని మీద డెకోర్ చేస్తే బాగుంటుందనేసి. చూడండి కేక్ ఎలా వచ్చిందో. షాక్తో అలా గుచ్చితే కేక్ ఉడికిందా లేదా తెలుస్తుంది. అంతేనండి, కేక్ రెసిపీ రెడీ. మీకు కనుక నేను చేసిన కేక్ నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే ఇంకా కేక్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందో కమెంట్ చేయండి.